హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేద్దాం. ఈరోజు చేపల పులుసు కోసం 2 kg చేపలు నీట్గా కట్ చేపించి తీసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 30 minutes మ్యారినేట్ చేసుకుందాం. కర్రీ కోసం మనం విడ్త్ ఎక్కువ ఉన్న గిన్నె తీసుకుందాం. 3 tablespoons ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయినాక షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి ఇంకా లవంగాలు వేసుకుందాం. ఇవి కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయ్యేలోపు మనం 2 ఆనియన్స్ తీసుకొని మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా వేగనివ్వండి. ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి పులుసు మొత్తం ఉడికిన తర్వాత ఆనియన్స్ ఏమీ కనపడవు అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. జీలకర్ర, మెంతులు 2 ప్యాన్ మీద లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. జీలకర్ర మెంతుల పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి చేపల పులుసులోకి. అవి మంచిగా లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేయడం వల్ల నేను చెప్తాను ఏ టైంలో యాడ్ చేయాలో. ఆ టైంలో యాడ్ చేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కర్రీ మొత్తం. మంచిగా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయినండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. ఇది నేను ఎయిర్ ఫ్రైయర్లో 200 degrees Celsiusలో 5 to 7 minutes నేను మంచిగా ఫ్రై చేసుకున్నా. ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా నో ప్రాబ్లం అండి. ఒక ఆనియన్కి స్పోక్ వచ్చేసి మంచిగా కాల్చుకొని స్టవ్ మీద పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకొని ఒక 1/2 hour 1 hour వాటర్లో నానబెట్టింది తీసుకోండి. మంచిగా స్క్వీజ్ చేసుకొని రసం అంతా అందులోకి వెళ్ళేటట్టు చూడండి. నెక్స్ట్ ఇది మొత్తం మిక్స్ చేసుకుంటూ మంచిగా ఉడకనివ్వండి. మంచిగా బాయిల్ రావాలి. ఎలా అంటే మంచిగా స్మెల్ రావాలి మనకు బయటకి. అప్పుడు వరకు మంచిగా మరగనివ్వండి. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని అది మధ్యలో చీరి ఇందులో యాడ్ చేసేసేయండి మరుగుతున్న దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంది కూడా అందులో వేసి మిక్స్ చేయండి. ఇవి కూడా మంచిగా అందులో ఫ్లేవర్స్ మొత్తం ఇంకే వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. మీరు ఎంత మంచిగా బాయిల్ చేస్తే ఫిష్ కర్రీకి అంత మంచిగా ఫ్లేవర్స్ అన్నీ వస్తాయండి. ఈ టైంలో మీరు జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేయండి. యాడ్ చేసి మంచి మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ప్యాకెట్ మసాలా యాడ్ చేసుకుందాం. ప్యాకెట్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మంచి బాయిల్ వచ్చిన తర్వాత మీరు ఫిషెస్ని యాడ్ చేసేసుకోండి. మనం మ్యాగ్నేట్ 1 hour 1/2 hour మ్యాగ్నేట్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ అందులో మంచి మసాలాస్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఒక 20 minutes వేసిన తర్వాత ఒక బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత సరిపోతుంది. ఇంకా మీరు రైస్తో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ప్యూర్ తెలంగాణ స్టైల్ చేపల పులుసు. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకుంటారు. ఇది మా స్పెషల్ అత్త స్టైల్ ఇది యాక్చువల్గా. సో ఐ థింక్ మీకు ఈ వీడియో చాలా అర్థమై ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చాలా చూడగలుగుతారు. సో డు నాట్ మిస్ దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కమెంట్ ద ఛానల్ కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.